మన ఇంట్లో ఒక అమ్మాయి తప్పిపోతే ఎంత కంగారు పడిపోతాం, ఎంత వెతుకుతాం. కానీ ఒక 15 ఏళ్ల అమ్మాయి తప్పిపోయినప్పుడు ఆ అమ్మాయి తప్పిపోయి 8 సంవత్సరాలైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు, కనీసం వెతకను కూడా వెతకలేదు. 1989 డిసెంబర్ 7వ తేదీ ఇంగ్లాండ్లోని కార్డిఫ్ నగరం. క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉన్న నగరం. అక్కడ సిటీ సెంటర్ లో ఒక గుంత తీస్తున్నప్పుడు చుట్టుకొనున్న కార్పెట్ దొరికింది. ఆ కార్పెట్ ను విప్పి చూస్తే ఒక అస్థి పంజరం, చిన్న క్లూ కూడా లేదు. అప్పటికి సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఫోరెన్సిక్ పైన ఆధారపడాల్సి వచ్చింది. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఏదో ఒక చిన్న తప్పు చేయక తప్పదు. ఇక్కడ క్రిమినల్స్ చేసిన తప్పేంటి అంటే ఆ శవాన్ని కార్పెట్ లో చుట్టడం. సాధారణంగా ఈగలు శవాల పైన గుడ్లు పెట్టవు, కానీ ఇక్కడ ఈగ యొక్క గుడ్లు కార్పెట్ పైన ఉన్నాయి. ఇది ఫోరెన్సిక్ వాళ్ళకు చాలా పెద్ద క్లూ. వాటిని తీసుకెళ్లి పరిశీలించినప్పుడు అవి దాదాపు 8 సంవత్సరాల క్రితం పెట్టబడిన ఈగ యొక్క గుడ్లు అని చెప్పేసి నిర్ధారించారు. దీనితో ఆ హత్య 1981 నుండి 82 మధ్య జరిగి ఉండొచ్చని నిర్ధారించారు. ఆ అస్థిపంజరాన్ని పరిశీలించినప్పుడు పుర్రెని తీసుకొని దాని యొక్క పళ్ళను పరిశీలించి చూశారు. అది ఒక అమ్మాయి శవమని, దాదాపు 15 ఏళ్ల వయసు ఉండవచ్చని ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించారు. ఆ దంతాలు కాస్త పగిలి ఉండడం వల్ల ఆ అమ్మాయిని కొట్టి చంపేశారని కూడా నిర్ధారించుకున్నారు. ఇన్ని విషయాలు తెలుస్తున్నాయి. తెలియనిది ఒకే ఒకటి, ఆ అమ్మాయి ఎవరు, ఎందుకు చంపేయాల్సి వచ్చింది, చంపింది ఎవరు. ఈ కేసును మలుపు తిప్పింది రిచర్డ్ నీవ్. ఇతను ప్రముఖ చిత్రకారుడు. పుర్రె ఆకారాన్ని బట్టి ఆమె మొహం ఎలా ఉంటుందో ఊహా చిత్రాన్ని గీశాడు. దీన్ని 1990లో టీవీలో ప్రసారం చేశారు. దానితో ఆ అమ్మాయి పేరు కరెన్ అని తెలిసింది. కానీ అప్పటికి హంతకులు ఎవరని ఇంకా తెలియలేదు.